ప్రతి అంశం మీద చర్చించడం అనేది జరగదు. కానీ ప్రతి అంశం మీద జూన్ 4 తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుంది, సమస్యలు పరిష్కరిస్తుంది. అందులో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన ఏ విద్యా వ్యవస్థలో ఏర్పాటు చేయడం జరిగింది అనే అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయితే పురుషోత్తం గారు ఏమంటారంటే సంబంధించిన షెడ్యూల్ సంబంధించిన వాటికి పరిష్కారం మాటలు అది ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వచ్చే కూటమి ప్రభుత్వం పరిష్కారం చేస్తే అది రాష్ట్ర ప్రజలకైతే అర్థమవుతుంది. మరి దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా విడమర్చి విపులీకరించి చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా అంటే దానికి మా దగ్గర సమాధానాలు ఉండవు. ఇప్పుడు మరలా ఇప్పుడు బహిరంగ సభ జరగకపోతే ఇప్పుడు మన డిబేట్ జరుగుతున్న సమయంలో అక్కడ సభ జరుగుతుంది. నేను ఇప్పుడు చూసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి స్పీచ్ ఒకటి అనకాపల్లి చూశాను. అయిపోయినాయి. అనకాపల్లి రాజమండ్రి రెండే కదా ఇవాళ. ఇంకా నేను అనకాపల్లి చూడలేదు. ఇంకా అనకాపల్లిలోనే ఇది చెప్పింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతిను. అలాగే రాముడి గుడి మేమేం రాముడి గుడి కట్టిస్తే ఇక్కడ గుళ్ళు గోల కొడుతున్నారు. ఇక్కడ సంతుష్టీకరణ బీజేపీకి చెందిన ఫేస్బుక్ చూసి నేను చెప్తున్నాను ఈ యాప్. ఓకే, వాళ్ళు ఇంకా అప్డేటెడ్గా వెళ్ళారేమో. అంటే నేను దాన్ని చూసి మాత్రం ఇప్పుడు ఎందుకంటే మీ డిబేట్ కోసం నేను అదే లేదు అనకాపల్లిలో అయిపోయింది. ఎస్పెషల్లీ అక్కడ ఈ పాయింట్స్ చెప్పారనమాట. అదే అక్కడ కూడా ఇసుక మద్యం అంతా మాట్లాడారు. అక్కడే విశాఖ రైల్వే జోన్ గురించి కూడా చెప్పారు. రాజమండ్రి ఎయిర్పోర్టు, ఫిషింగ్ హార్బరు, కాకినాడ పోర్ట్కి ఫిషింగ్ హార్బర్తో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఆంధ్రాలో జాతీయ రహదారులు వచ్చారు. భాష గురించి, రాజమండ్రిలో భాష గురించి, సంస్కృతి గురించి, మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుతుంది. ఇట్లా పలు అంశాలు సృష్టించుకుంటూ వెళ్ళాడు. ఆయన పెద్ద మనిషి తరహాగా మాట్లాడేప్పుడు మన లోకల్ రాజకీయాల్లో ఏమైపోయిందంటే ప్రతి దానికి ఘాటుగా మసాలా వేస్తే తప్ప మిగతా రాజకీయ పార్టీలకు అంటేట్టుగా లేదు, జనాలకు కూడా ఆస్వాదించే సాటిస్ఫాక్షన్ ఉండట్లే. అయితే ఒక్క డౌట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ట్రిప్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎక్కడో సరే మమతా బెనర్జీని విమర్శించారా లేదా, శరద్ పవార్ విమర్శించారా లేదా అక్కడికి వెళ్ళట్లేదు. లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చంద్రబాబు నాయుడు పేరు ప్లస్ లోకేష్ గురించి మాట్లాడారు పిత అని చెప్పి. అప్పుడే కదా నాకు కొడుకున్నాడు ఇవన్నీ మాట్లాడుకొచ్చింది. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి అని ఒక్కటి అనకాపల్లిలో మాత్రం మాట్లాడారు. మిగతాది వైసీపీ గవర్నమెంట్ అవినీతి ఇదంతా మాట్లాడారు. అయితే అట్లాంటి తరహా ఉన్నట్టేనా ఇది? అక్కడ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి వ్యక్తిగత అంశాలు లేవనెత్తారు కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పడం కోసం అంటారు. కానీ ఇక్కడ జగన్ రెడ్డి నేరుగా మోడీ గారి గురించి ప్రస్తావన చేయట్లా. జగన్ రెడ్డి అంత్యవాసులు లేవనెత్తున్నారు మాటలు తప్ప. కాబట్టి అప్పుడు నల్ల బిల్లులకి సమాధానం అది ఉంటదంటారా?